మీ పేరు? ఆసిఫ్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ బలగంపేటలో ఉంటారు, ఈ కొత్త రోడ్. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ మన కూకట్పల్లి డివిజన్ లో ఆయన మాధవరావు కృష్ణారావు. అయితే ఇప్పుడు మీ కార్పొరేటర్ ఎవరు? ఇక్కడ అమీర్పేటలో అంటే ఈయన ఉన్నాడు, ఈ మన ఆయన పేరు సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? నీళ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా? టైం టు టైం వస్తున్నాయా? ఏం వస్తలేము. మీకు ఏం సమస్యలు ఉంది? ఇప్పుడు వస్తే టిఆర్ఎస్ వస్తే మంచిగా అయిపోతుంది. అసలు సమస్యలు ఏమున్నాయి మీకు? ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఇప్పుడు వాటర్ టైం టు టైం వస్తుందా? వస్తుంది. సో డ్రైనేజెస్ క్లీనింగ్ చేస్తున్నారా? కొత్త రోడ్లు పడ్డాయా? అట్లా ఏమైనా ఉన్నాయా? సరే, ఎందుకు టిఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? ప్రభుత్వం మంచిగా ఉంది, అప్పుడు నుంచి మంచి పని చేస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదా? అట్లా ఏం లేవు, ఎవరు ఏం చేస్తలే, అది ఆప్షన్ ఇది ఆప్షన్ పెడుతున్నారు. ఎందుకు మీకు నచ్చుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఆటోలు కూడా తీసేసినారు కదా అమ్మా, బస్ ఫ్రీ చేసినారు, అది ఇది చాలా ఇబ్బందిలో ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పడుతుంది అంటారా మరి? టిఆర్ఎస్ అరే 12,000 ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి, ఇయ్యలేడా? ఇయ్యలే, ఇప్పుడు కూడా ఇయ్యాడు, ఇంకా ఏమి ఇస్తాడు? అయిపోయింది పని. 36,000 రావాలి మళ్ళా, ఎట్లా? ఇయ్యాడు, ఖతం అయిపోయింది. ఇప్పుడు వస్తే టిఆర్ఎస్ వస్తే మంచిది.